బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. సచివాలయంలో ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం పైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ రచయిత జూలూరి గౌరీశంకర్ విగ్రహం రూపురేఖలు మార్చడం పైన పిల్ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు చేయడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో కూడుకున్న తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం తగదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సచివాలయంలో ఇవాల్టి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో హైకోర్టును కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసేలా జరిగిన ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎంతో కీలక పాత్ర పోషించిందని పిటిషన్లో తెలిపారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్, మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఎంతో మంది మేధావులు కలిసి ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు విగ్రహ రూపంలో ఎన్నో మార్పులు చేశారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయాలని చూస్తున్నారని అన్నారు. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విగ్రహాన్ని మార్చొద్దని జూలూరి గౌరీశంకర్ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ పైన హైకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సో మనం చూస్తూ ఉన్నాము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఆవిష్కరించబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి అంటే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు ఆ విగ్రహాన్ని ఏదైతే ప్రారంభించబోతున్నారో దాని మొత్తాన్ని కూడా పోస్ట్పోన్ చేయాలి అని చెప్తూ ఉన్నారు. అయితే హైకోర్టు దీనికి సంబంధించి విచారణ చేపట్టబోతోంది. ఎలాంటి తీర్పు వస్తుందనేది కూడా అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఇది తెలంగాణ మనోభావాలకి సంబంధించి అదేవిధంగా ఉద్యమాల్లో చాలా కీలక పాత్ర పోషించిన ఆ విగ్రహాన్ని మార్పు చేయడం తగదని చెప్పి పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.